లలితా సహస్రంలో ఆ తరువాతి 92వ నామం కులాంగన. కులము అంటే పాతివ్రత్యాది గుణశీలమైనటువంటి వంశము. తల్లి వైపు, తండ్రి వైపు సక్రమమైనటువంటి వంశము కలిగి, రూప విద్యాశీల భావములు కలిగినటువంటి స్త్రీ ఉత్తమ కుల సంజాత అని, తనను పోలినటువంటి సత్కుల సంజాతుడు, సకల విద్యా పారంగతుడు, ఉత్తముడు అయినటువంటి వ్యక్తిని వివాహమాడి అన్ని విషయములలోనూ భర్తలోనే పరమాత్ముణ్ణి చూస్తూ ఇక్కడ భాస్కరాచార్యుల వారు 3 రకాల బుద్ధితో చెప్తారు. స్థూల దేహ బుద్ధితో భర్తకు దాసిగా, 2 సూక్ష్మదేహ బుద్ధితో తాను భర్త యొక్క అంశ అని, 3 పారమార్థిక బుద్ధితో తనకు భర్తకు భేదం లేదని, తన భర్త కన్నా అన్యము శూన్యమని తలంచి మనోవాక్కాయ కర్మలచే భర్తనే అనుసరించు స్త్రీ కులాంగన అని చెప్పి పిలువబడుతుంది. అటువంటి రూపంలోనే పరమేశ్వరి ఉంటుంది కాబట్టి ఆమెను కులాంగన అని చెప్పి స్తుతించబడుతుంది. ఆ తర్వాతి నామం కులాంతస్థ. కులం యొక్క మధ్యలో గౌరవప్రదంగా ఉండేది పరమేశ్వరి. మాతృ మాన మేయములలో మానవ రూపంగా తెలియతగినది. కులశాస్త్రముల మధ్యలో తెలియతగినదిగా ఉన్నది. కులము అంటే విద్యా వంశమని, తన గురు సంప్రదాయానికి చెందినటువంటి అందరి యొక్క సమూహాన్ని కులము అని అంటారు ఇక్కడ. ఈ సమూహం మధ్యన ఉంటుంది కాబట్టి దేవి కులాంతస్థ అని పిలువబడుతుంది. ఆ తర్వాతి నామం కౌలిని. తంత్రసారంలో కులం శక్తిరితి ప్రోక్తం కులం శివ ముచ్యతే కులాకులత్వ సంబంధ కౌలమిత్యభిధీయతే అని చెప్తారు. కులము అంటే శక్తి, అకులము అంటే శివుడు, కులాకుల సంబంధమే కౌలము అంటే శివశక్తుల సంబంధమే కౌలము అని చెప్పి చెప్పబడుతుంది. శివశక్తుల సామరస్యము కౌలము, ఆ కౌలము గలది కనుక ఆమె కౌలిని. ఆ తర్వాతి నామం కులయోగిని. బాహ్య ప్రదేశంలో శ్రీచక్రాన్ని రాసి పూజించేటువంటి పద్ధతిని కౌలము అని అంటారు. కౌలాచారాన్ని మనం శ్రీచక్రంలోని ఆవరణల్లో ఉండేటువంటి దేవతలను యోగినులు అని అంటారు. వీరందరూ దేవితో పాటు సమానమైనటువంటి రూప లావణ్య పరాక్రమాలు కలిగి ఉంటారు. ప్రతి ఆవరణలోనూ వారికి ఒక్కొక్క పేరు ఉంటుంది. భూపురంలో ప్రకట యోగినులు, షోడశదళంలో గుప్త యోగినులు, అష్టదళంలో గుప్తతర యోగినులు, మన్వశ్రమంలో సంప్రదాయ యోగినులు, బహిర్దశారంలో కులోత్తీర్ణ యోగినులు, వారినే కుల యోగినులు అని అంటాము. అంతర్దశారంలో నిగర్భ యోగినులు, అష్టకోణంలో రహస్య యోగినులు, త్రికోణంలో అతి రహస్య యోగినులు, ఆ బిందువు ఉండే సర్వానందమయ చక్రం అక్కడ పరాపర రహస్య యోగినులు ఉంటారు. వీటిల్లో ఈ బహిర్దశారంలో ఉండేటువంటి దేవతలను కుల యోగినులు అని అంటారు. ఈ దేవతల రూపం కలది కాబట్టి పరమేశ్వరి కుల యోగిని అని చెప్పి పిలువబడుతుంది. 14 లోకాలలోని మొత్తం 84 లక్షల జీవరాశులున్నాయి. ఈ జీవుల యొక్క కర్మ ఫలాలను అనుసరించి భవిష్యత్తును ఏర్పాటు చేయు పరాత్పరిని కనుక కుల యోగిని అని చెప్పి పిలువబడుతుంది. ఆ తర్వాతి నామం అకుల. సుషుమ్నా నాడికి పైన గల సహస్రదళ పద్మాన్ని అకులము అని అంటారు. షట్చక్రాలను దాటిన తర్వాత ఈ సహస్రదళ పద్మం అనేటువంటిది ఉంటుంది. స్వచ్ఛంద తంత్రంలో పరమేశ్వరి ఈ 2 పద్మాలతోనూ కలిసి కులాకులమయ స్వరూపిణిగా ఉంటుందని చెప్పి చెప్పబడింది. సహస్రారానికి కింద భాగంలో లలాటానికి పైన అకుల రూపంలో షట్చక్రాలతో సంబంధం లేకుండా సుధాసాగరంలో ప్రవేశించి ఆ పరమేశ్వరి విహరిస్తుంటుందట. అందుకని ఆమెను అకుల అని చెప్పి పిలువబడుతుంది. ఆ తర్వాతి నామం సమయాంతస్థ. హృదయాకాశంలో శ్రీచక్రాన్ని ఊహించి అక్కడ పరమేశ్వరిని అర్చించటాన్నే సమయమతం అని అంటారు. ప్రాచీన సంప్రదాయంలోని వైదిక పద్ధతుల్లో నిర్ణయించబడినటువంటి ఆచారాన్ని సమయాచారము అని అంటారు. శివాశివులకు పంచసామ్యాలు ఉన్నాయని చెప్పి చెప్పబడుతుంది. అవి ఏవంటే, మొదటిది అధిష్టాన సామ్యము, అంటే శివశక్తులిద్దరూ ఒకే స్థానాన్ని అధిష్ఠించి ఉంటారు. 2 అనుష్ఠాన సామ్యము, ఇద్దరూ ఒకే పనిలో నిమగ్నమై ఉంటారు. 3 అవస్థా సామ్యము, ఇద్దరూ ఒకే అవస్థలో ఉంటారు. 4 రూప సామ్యము, ఇద్దరూ ఒకే రూపంలో ఉంటారు. ఇక 5 నామ సామ్యం, ఇద్దరి పేర్లు ఒకే రకంగా ఉంటాయి. ఇలా ఈ పంచసామ్య రూపంలో ఉండేది కాబట్టి లలితా త్రిపుర సుందరిని సమయాంతస్థ అని చెప్పి పిలువబడుతుంది.
ఆ తర్వాతి నామం సమయాచార తత్పర. సమయాచారం నందు ఆసక్తి గలది కనుక ఆమె సమయాచార తత్పర. ఆ తర్వాతి నామం మూలాధారైక నిలయ. మూలాధారము 4 దళాల గల పద్మం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ. సుషుమ్నా నాడి ఇక్కడ నుండే బయలుదేరుతుంది. కుండలిని శక్తి ఇక్కడ నిద్రావస్థలో ఉంటుంది. ఇది ఒక మాయ అని చెప్పి చెప్పబడుతుంది. ఆ శక్తి నిద్రావస్థలో ఉన్నంత వరకు సిరి సంపదలు, భోగభాగ్యాలు, భార్య పిల్లలు ఇవే నిత్యము శాశ్వతము అని చెప్పి అనిపిస్తుంది మానవునికి. కనిపించని పరబ్రహ్మం కోసం ప్రాకులాడటం అనవసరం అనేటువంటి భావన కలుగుతుంది. అదే కుండలిని శక్తి మేల్కొనగానే మాయ అనేటువంటిది తొలగిపోతుంది. ఈ మానవ జన్మకు నేను నాది అనేటువంటి భ్రాంతి నశిస్తుంది. నిద్రావస్థలో ఉన్నటువంటి కుండలిని శక్తికి సుషుమ్నా నాడికి ఆధారం కావడం చేతనే ఈ చక్రాన్ని ఆధార చక్రము అని చెప్పి అంటారు. ఆ పరమేశ్వరి ఇక్కడ ఉంటుంది కాబట్టే ఆమె మూలాధారైక నిలయ. ఇక ఆ తర్వాతి నామం బ్రహ్మగ్రంథి విభేదిని. ఇక్కడ నుంచి ఒక్కొక్క గ్రంథిగా చెప్పుకుంటూ వస్తారు వసిన్యాది వాగ్దేవతలు. ఆధార స్వాదిష్టాల తరువాత ఉండేది బ్రహ్మగ్రంథి. కుండలిని శక్తిని నిద్రలేపి ఊర్ధ్వముఖంగా నడిపిస్తే ముందుగా అది బ్రహ్మగ్రంథిని భేదిస్తుంది. సృష్టాది సంబంధాలను భేదించి పునర్జన్మరహితమైనటువంటి ముక్తిని ప్రసాదిస్తుంది. అది బ్రహ్మగ్రంథి భేదనము. ఆ తర్వాత మణిపూరాంతరుదిత. నాభిస్థానంలో 10 దళాలతో ప్రకాశించే పద్మాన్ని మణిపూరం అని అంటారు. ఇది సూర్యమండల జలతత్వాత్మకమైనదని, దీనిలో ఆధార స్వాదిష్టానాలకు ప్రతీకలుగా 10 దళాలుంటాయని చెప్పి చెప్పబడుతుంది. సూర్యచంద్రాగ్నులు మణిపూరంలో ప్రకాశిస్తాయని, వాటి కాంతులే మనులని అరుణోపనిషత్తులో చెప్పబడిందని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ చోటనే పిండోత్పత్తి అనేటువంటి జరుగుతుందని, దాని అభివృద్ధి అన్నీ కూడా ఈ ప్రదేశంలో జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఆ తర్వాతి నామం విష్ణుగ్రంథి విభేదిని. మణిపూర అనాహత చక్రాలకు పైన విష్ణుగ్రంథి అనేటువంటిది ఉంటుంది. దీనికి అధిపతి మహావిష్ణువు. ఆధార చక్రం నుంచి బయలుదేరినటువంటి కుండలిని శక్తి మణిపూర అనాహతాలను దాటి విష్ణుగ్రంథిని ఛేదిస్తుంది. అంటే పోషణకు సంబంధించి సర్వజీవుల పాలనా వ్యవహారము, పోషణ అనేటువంటి భావాలు నశించడమే విష్ణుగ్రంథి భేదన. సాధకుడికి తన వల్లనే ఈ జగత్తంతా నడుస్తోందనేటువంటి భావన ఇక్కడ నశిస్తుంది. అహంకారం వల్ల తానే ఈ పనులకు కర్తననేటువంటి కర్తృత్వ భావన వల్ల ఆత్మానందం పొందడానికి ఆటంకం ఏర్పడుతుంది. వాటిని వదలటానికే విష్ణుగ్రంథిని భేదన చేయాలి. ఆ దేవి అనుగ్రహానికి పాత్రులైన వారే ఈ పని చేయగలరు కనుక విష్ణుగ్రంథి విభేదిని. ఆజ్ఞాచక్రాంతరాలస్థ. కనుబొమ్మల మధ్యన 2 దళముల గల పద్మము. ఇక్కడ నుండే శరీరంలోని అన్ని భాగాలకు ఆజ్ఞలు జారీ అవుతుంటాయి. ఆజ్ఞాచక్రము శబ్దోత్పత్తి స్థానం అని చెప్పి చెప్తున్నారు. ఇది ఇడ, పింగళ, సుషుమ్నా నాడుల సంగమ స్థానం అని, ఇక్కడ ఉండేటువంటి దేవినే ఆజ్ఞాచక్రాంతరాలస్థ అని అంటారు. ఇక ఆ తర్వాత నామం రుద్రగ్రంథి విభేదిని. షట్చక్రాలలోనూ 6వది ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత రుద్రగ్రంథి ఉంటుంది. రుద్రుడు లయకారకుడు కాబట్టి రుద్రగ్రంథిని ఛేదించినట్లయితే సర్వము లయం చేసి సాధకుడికి దేవి అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది. రుద్రగ్రంథి విభేదిని. ఆ తర్వాతి నామం సహస్రారాం భుజారూఢ. బ్రహ్మరంధ్రానికి కొద్ది కిందగా గల సహస్రదళ పద్మమునందు దేవి నివసిస్తుంటుందని, సహస్రారము అనేది 8 దళాలు కలిగినటువంటి పద్మము. ఇందులోని ఒక్కొక్క దళంలోనూ 125 చొప్పున రేకులుంటాయి. ఈ రకంగా మొత్తము 1000 దళాలు ఉంటాయి. ఇందులోనూ 8 దళాలు 8 దిక్కులకు తిరిగి ఉంటుందని, సహస్రదళ పద్మంలోని ఒక్కొక్క భాగము మానవునిలోని ఒక్కొక్క లక్షణానికి ప్రతీక అని చెప్పి చెప్తున్నారు. తూర్పు దిక్కు సద్బుద్ధి, ఆగ్నేయం నిద్ర దప్పిక, దక్షిణము క్రూర బుద్ధి, నైరుతి తాపబుద్ధి, పడమర విలాసము, వాయువ్యము నడచుట మొదలైనటువంటి విషయాలు, ఉత్తరము సురతమునందు ఆసక్తి, ఈశాన్యము దానగుణం, పద్మాంతరాలము ఇహ పరలోక విముక్తి, కింజిల్కము అంటే కేసరములు మెలుకవ, తామర దుద్దు కళ, దుంప నిద్ర. ఈ రకంగా ఉన్నటువంటి సహస్రదళ పద్మంలో కలంకరహితుడైనటువంటి చంద్రుడున్నాడు. ఆ చంద్ర మండలానికి మధ్యన త్రికోణం అనేటువంటిది ఉన్నది. దాని యందు మహాశూన్యం ఉన్నది. దానిని దేవతలు రహస్యంగా సేవిస్తుంటారని చెప్పి చెప్తున్నారు. సుధాసారాభివర్షిణి.
సహస్ర కమలము యొక్క కర్ణిక నుండి ఈ అమృతధారలు వర్షిస్తాయట. అమ్మవారి యొక్క చరణ కమలము అమృతధారలను వర్షిస్తుంది. ఆ దారలు లోకంలోని అన్ని దిక్కులకు వ్యాపించి మనకు తృప్తిని నిచ్చుగాక అని చెప్పి తెలియజేస్తున్నారు. తటిల్లత సమరుచిహి, మెరుపు తీగతో సమానమైనటువంటి కాంతి గలది కనుక తటిల్లత సమరుచిహి. షట్చక్రోపరి సంస్థిత, 6 చక్రాలు, షట్చక్రాలు, మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, వీటిపైన ఉన్నటువంటి సహస్రారమందు ఉండున్నది కనుక ఆమెను షట్చక్రోపరి సంస్థిత అని చెప్పి పిలువబడుతుంది. ఆ తర్వాతి నామం మహాశక్తి. మహా అంటే తేజస్సు అని, ఉత్సవము అనే అర్థం. దేవి మహా ఆసక్తి కలది అంటే ప్రకాశాంశ అయినటువంటి జ్యోతి స్వరూపుడగు పరమేశ్వరుని యందు ఆసక్తి కలది కనుక మహాశక్తి. ఆ తర్వాతి నామం కుండలిని. పాము వలె గుండ్రంగా చుట్టుకొని ఆధార చక్రంలో ఉంటుంది. కుటిలాంగి, భుజంగి, శక్తి, ఈశ్వరి, కుండలిని, అరుంధతి, కుండలిని. కుండలికి ఈ 7 రకాల పేర్లు ఉన్నాయని చెప్పి చెప్పబడుతుంది. కుండలములు కలది కనుక కుండలిని అని పిలువబడుతుంది. ఈ కుండలిని సుషుమ్న మధ్యలో మాయాశీర్షము పై నుండి బుస కొడుతూ ఉంటుందట. చెవులు మూసుకొని ఎవరు ఆ ధ్వని వినలేడో అతడికి త్వరలో మృత్యువు ప్రాప్తిస్తుందని చెప్పి చెప్పబడుతుంది. ఆ తర్వాతి నామం బిసతంతు తనీయసి. తామరతూడులోని దారములాగా అతి సూక్ష్మమైనది అమ్మవారు. బాగా సన్ననైనది, బాగా కృషించిన రూపం కలది. వడ్ల గింజ మూలికలాగా బాగా సూక్ష్మమైనదని చెప్పి చెప్పబడుతుంది. 112వ నామం దగ్గర నుంచి 131వ నామం వరకు శాంభవి విద్య గురించి వివరించబడుతుంది. ఆ పరమేశ్వరుని ఎప్పుడు ఉపాసించాలి? దేవి భాగవతంలో ఈ విషయాన్ని తెలియజేస్తూ వసంత ఋతువులోని చైత్ర మాసంలోను, శరద్ ఋతువులోని ఆశ్వయుజ మాసంలోను, శుక్లపక్ష పాడ్యమి మొదలు నవమి వరకు 9 రోజులు ఆ అమ్మవారిని అర్చించాలని చెప్పి తెలియజేస్తున్నారు. వీటిని వసంత నవరాత్రులని, శరన్నవరాత్రులని చెప్పి పిలుస్తాం. తర్వాతి నామం భవాని. భవస్య పత్ని భవాని. భవుని యొక్క భార్య కనుక ఆమెను భవాని అని చెప్పి చెప్పబడుతుంది. అలాగే భవుడు అంటే అష్టమూర్తులలో ఒకడు అని చెప్పి తెలియజేస్తున్నారు. అష్టమూర్తులు ఎవరంటే భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, మహాదేవుడు. ఆ తర్వాతి నామం భావనాగమ్య. ఉపాసనచే ఒకసారి అనుభూతి అయినటువంటి విషయాన్ని మళ్ళీ మళ్ళీ స్మృతి పదంలోకి తెచ్చుకోవటాన్నే భావన అని అంటారు. అటువంటి అనుభూతిని ఉపాసన పంచకముచే మనం చేయటమే భావన. ఉపాసన పంచకం అంటే న్యాసము, జపము, హోమము, అర్చన, అభిషేకాలు. ఈ భావన అంటే ధ్యానం అని కూడా చెప్పచ్చు. అమ్మవారు ఇటువంటి భావన స్వరూపిణి కనుక భావనా గమ్య అని చెప్పి చెప్పబడుతుంది. భవారణ్య కుఠారిక. ఇక్కడ భవము అంటే సంసారం అని అంటున్నారు. సంసారం అనేటువంటి మోహంలో చిక్కుకున్నటువంటి వాడు దాన్ని వదిలి బయటకు రాలేడు. అది పెద్ద కీకారణ్యం లాంటిదని, మహాభయంకరమైనటువంటి ఆ అరణ్యానికి గొడ్డలి వంటిది ఈ పరమేశ్వరి అని చెప్పి చెప్తున్నారు. ఆమె తన భక్తులకు భవబంధాలను విడతీస్తుందని, రాగద్వేషాలు లేకుండా చేస్తుంది. వారు ఆమె కృపచేత అరిషడ్వర్గాల్ని జయిస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. అప్పుడుదా సాధకునిలో సత్వగుణం వృద్ధి అవుతుంది. పరచింతన అనేటువంటిది పెరుగుతుంది. నిరంతర సాధన వల్ల పరమేశ్వరి సాక్షాత్కరిస్తుంది. సాధకుడికి ఆత్మ సాక్షాత్కారం అనేటువంటిది జరుగుతుంది. పునర్జన్మ నశించి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. భద్రప్రియ. భద్రము అంటే మంగళము అని అర్థం. భద్రం మగళం ప్రియం యస్యాహ. మంగళమును ప్రియముగా కలది కనుక భద్రప్రియ. తర్వాతి నామం భద్రమూర్తి. భద్రమైన రూపం కలది, మంగళకరమైనటువంటి శరీరం కలది. అమ్మవారు విరాట్ స్వరూపం. దేవి ఆవిర్భావం చెప్పేటప్పుడు దుర్గా సప్తశతిలో ఏమనంటారంటే తత సమస్త దేవానాం తేజోరాశి సముద్భవం అని అంటారు. సర్వదేవతల తేజస్సు నుంచి ఆమె ఉద్భవిస్తుంది. అదేవిధంగా వేదములు అంటారు, చంద్రమా మనసో జాత చక్షుసూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత అని. ఈ సృష్టి మొత్తము ఆ పరబ్రహ్మం నుంచే సృష్టించబడిందని చెప్పి చెప్పబడుతుంది. ఆమె సహస్రారంలో సుధాసాగరం మధ్యన భద్రపీఠం ముందు ఉంటుంది కాబట్టి
భద్రమూర్తి అని చెప్పి చెప్పబడుతుంది. ఆ తర్వాతి నామం భక్త సౌభాగ్యదాయిని. భక్తులకు సౌభాగ్యాన్ని ప్రసాదించేది కాబట్టి భక్త సౌభాగ్యదాయిని అని చెప్పి అగ్ని పురాణంలో చెప్పబడుతుంది. ఈ సౌభాగ్యానికి సంబంధించి పద్మ పురాణంలో సౌభాగ్య ద్రవ్యాలు 8 అని చెప్పి చెప్తుంది. ఏమేమి అంటే ఇక్షు చెరకు, తరురాజము అంటే పారిజాతము, నిష్పావాజిర అంటే తూర్పాన పట్టినటువంటి జీలకర్ర, ధాన్యము వడ్లు, వికారవచ్చ అంటే రూపము మారునటిది, ఇక గోక్షీరం ఆవు పాలు, దీనికి సంబంధించినటువంటి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ వస్తుంది. కౌసుంభం అంటే కుంకుమ, కుసుమం అంటే పూలు, లవణం ఉప్పు. ఈ రకంగా దేవి సౌభాగ్య ద్రవ్యాలు ఇచ్చి భక్తులను అనుగ్రహిస్తుంది కాబట్టి భక్త సౌభాగ్యదాయిని అని చెప్పి చెప్పబడింది. ఆ తర్వాతి నామం భక్త ప్రియ. భక్తి అంటే ప్రీతి కలది కనుక ఆమె భక్త ప్రియ, భక్తి గమ్య. నిశ్చలమైనటువంటి భక్తి భావంతోనే సాధకులు పరమేశ్వరి యొక్క సన్నిధి చేరగలుగుతారు కనుక భక్తి గమ్య అని చెప్పి పిలువబడుతుంది. ఆ తర్వాతి నామం భక్తి వశ్య. ఆమె భక్తి చేతనే వశమవుతుంది, వశపడుతుంది కనుక భక్తి వశ్య. భయాపహ. భయాన్ని పోగొట్టేది కనుక భయాపహ.